దత్తాత్రేయ గారి భూముల ధర నిర్ధారణ విషయంలోనే దాదాపు ఒక 10-20 వేల కోట్ల స్కామ్ జరుగుతుంది. ఇంకా భారీ పెద్ద స్కామ్ ఉంది. దీంట్లో బీజేపీ నేతల హస్తం ఉంది, బీజేపీ ఎంపీ హస్తం ఉంది అనేది చెప్పారు. సో 48 అవర్స్లో మరి ఎటువంటి ఆధారాలు వస్తాయనేది అందరూ కూడా ఒక ఆసక్తిగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీజేపీ కాంగ్రెస్ల పొత్తుల సీఎం అయిన ఇవాళ రెండు పార్టీలకు మధ్యవర్తిత్వం వహిస్తూ బడేబాయ్ చోటేబాయ్ పేరు మీద ఇవాళ బీజేపీ ఎంపీ ఈ 400 ఎకరాల భూకుంభకోణం వెనకాల ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా ఏదైతే కేటీఆర్ గారు త్వరలోనే ఆధారాలతో సహా భవిష్య పెడతామంటున్నారో దాని వెనకాల నిజమే వాస్తవమే అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు కానీ నాయకులు కానీ ముఖ్యంగా ప్రొఫెసర్స్ జర్నలిస్టులు అడ్వకేట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను మొన్న ఈ హెచ్డీ భూముల వ్యవహారం పైన అక్కడికి వెళ్ళిన తర్వాత సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అనేటువంటి రామ్ సమర్నేని అనేటువంటి వ్యక్తి కొన్ని ఆధారాలు చూపించారు. సార్ ఇగో ఈ భూముల కోసం ఎందుకు ఇంత తాపత్రయ పడతా ఉన్నారంటే ఈ భూములు ఇవాళ కోట్లలో ఉంది విలువ. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ ఈ భూములు అమ్మి తీయడం కోసం కాదు, ప్రజల మీద ప్రేమ కోసం కాదు, వాళ్ళ ఆర్థిక రియల్ ఎస్టేట్ లావాదేవీలు దాని వెనకాల దాగి ఉన్నాయి. ఇది ఒక అతిపెద్ద కుంభకోణం. ఒక ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ ఏమంటాడు, ఈ హెచ్సియుని పూర్తి స్థాయి ఇక్కడ నుంచి తరలిచ్చేస్తాం వేరే ప్రాంతానికి అంటాడు. అదే పిసిసి ప్రెసిడెంట్ ఏం లేదు అట్లేం లేదు, మేము ఇక్కడే కొనసాగిస్తామని అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఇంకొకరికి మధ్య సమన్వయ లోపం ఉంది. ఎవరికి వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఆ భూముల వెనకాల జరుగుతున్న వ్యవహారం అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చూసింది. ఎందుకంటే హెచ్సియు అనేటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు మాత్రమే చదవరు అక్కడ. నేను వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి రోహిత్ రాయ్ అనేటువంటి వ్యక్తితో మాట్లాడిన ఈ విషయంలోనే చాలా స్పష్టంగా చెప్పాడు, సాబ్ हम यहाँ पढ़ के चले जाते फिर बाद में अपना ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళే भी ఆకి यहाँ పడినా పడతానా, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళందరి భవిష్యత్తు కోసం కదా విశ్వవిద్యాలయం అనేటువంటిది కేవలం ఒక తరం కోసం ఏర్పాటు చేసినవి కావు కదా, భవిష్యత్ తరాల కోసం ఏర్పాటు చేసినవి కదా. సో దీని వెనకాల రాజకీయ హస్తం ఎందుకుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వాటి మీద డేగ కన్ను వేసిండు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను కబంధాస్తాల్లోకి తీసుకొని కమర్షియల్గా మలచాలనుకున్నాడు. దేశం తిరగబడ్డది ఇవాళ, కేవలం విద్యార్థులు మాత్రమే కాదు రాజేష్ గారు, దేశం తిరగబడ్డది. హెచ్సియు భూముల వ్యవహారం పైన అధిష్టానం తల నేలకు దించుకొని ఇమీడియట్గా మీనాక్షి నటరాజరావు గారిని పంపించి ఇవాళ ప్రభుత్వంతో చర్చలు జరిపి నిన్న ముగ్గురు ఏదైతే సబ్ కమిటీలో ఉన్న మంత్రులు బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ భూముల్ని వదిలిస్తున్నామనే పరిస్థితికి వచ్చిందంటే దీని వెనకాల రాజకీయ చిత్రతతో బలమైనటువంటి ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్ర భూములను ఏ విధంగా కాపాడుకోవాలి. ఇప్పటికి కూడా అట్లీస్ట్ అంటే ఇప్పటికి కూడా కనీసం ఎస్ మేము తప్పు చేసాం సరే అక్కడ జీవజాలం డిస్టర్బ్ అయింది అనే ధోరణిలో ప్రభుత్వం మాట్లాడట్లేదు. సో ఇంకా ఏ ఆడియోలు ఏ వీడియోలు ఆడియోలకు జోడించారు, అవి అరుపులు అది ఒరిజినల్ అరుపులు కావు అంటూ ఇంకా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది రాజేష్ గారు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రోజైనా క్షమాపణలు చెప్పి తన తప్పు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడా? రెండు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై చులకనగా మాట్లాడితే కూడా మాట మార్చిండు. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రైతులకు విషయం సంబంధించిన కానీ విద్యార్థులకు సంబంధించిన కానీ 2 లక్షల ఉద్యోగాల గురించి కానీ దేని మీద మాట మార్చలేదు. ఇది అబద్ధపు హామీల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి అత్యంత తక్కువ సమయంలో తన గ్రాఫ్ ఫెయిల్యూర్ సీఎంగా నిరూపించుకున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసకరమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుడు తప్పుడు నిర్ణయాల వల్ల.